వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరు వచ్చేసి గాయ్స్ మేమైతే ఎన్నో ఇయర్స్ నుంచి, ఎన్నో మంత్స్ నుంచి, ఎన్నో డేస్ నుంచి అయితే ఇద్దరం అనుకున్నాం. ఏంటంటే నేను ఆర్సీ కొన ముందు నుంచి ఇద్దరం అనుకున్నాం ఒక్కొక్క బైక్ కొనుక్కోవాలని చెప్పి. మొత్తానికైతే నేను నా డ్రీమ్ బైక్ అయితే కంప్లీట్ చేసిన. మొత్తానికైతే మనం డ్రీమ్ బైక్ ఉన్నది ఇప్పుడైతే ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. మొత్తానికైతే మేము షోరూమ్ పోతున్నా. బట్ ఈ డ్రీమ్ బైక్ అనేది నేను ఏం చెప్పలే ఇంకా. అరే నీ డ్రీమ్ బైక్ అనేది వీళ్ళు ఎవరికి ఏం తెలియదు. బట్ ఇప్పుడు చూడండి, ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదు. కొన్న తర్వాత లాస్ట్ వరకు చూడితే మీకు అర్థమవుతుంది ఈ డ్రీమ్ బైక్ ఏందనేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇట్లా అంటే క్యాష్ తీసుకుపోతాను. క్యాష్ తీసుకపోయి ఇట్లా సింగిల్ పేమెంట్ అన్నట్టు అందరూ ఇట్లా ఏమంటారు, అందరూ ఈఎంఐలు లైక్ ఫైనాన్స్ పెట్టి తీసుకుంటారు కదా. అట్లా ఏమవుతుంది అంటే ఒక 40-50,000 ఎక్కువ అవుతుంది అన్నట్టు. మేము ఏంటంటే నెట్ పెట్టి కొందాం అనుకున్నాం. నెట్ పెట్టి కొంటే మనకి ఏంటంటే ఒక 40-50,000 తక్కువ అవుతాయి కదా, లైక్ అట్లా అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఇవన్నీ అవే 500 కట్టాలి మ్యామ్. గైస్ రియల్ చెప్తాను, మేము ఏంటంటే సీదా నెట్ పేమెంట్ పెట్టి కొన్నాం అనుకో, మళ్ళీ ఊకుకి నెలకి ఈఎంఐ కట్టుడు, మిస్టేక్ లో ఒక నెల ఈఎంఐ కట్టకపోయినాం అనుకో, బాబు నువ్వు ఈఎంఐ కట్టాలి బండి తీసుకుపోతాను, ఇదంతా స్టోరీ వద్దు. మనం లేట్ తీసుకున్నా డైరెక్ట్ నెట్ పేమెంట్ తోనే లేటెస్ట్ కొనాలి. బండి కొంటే లేటెస్ట్ ఎట్లా అంటే మనకు ఊకుకి నెలకి కిరికిరి ఉండదు అని చెప్పి డైరెక్ట్ నెట్ క్యాష్ పెట్టి అయితే కొంటాం ఈ రోజు. అట్లుంటది మనతో. బట్ మేము షోరూమ్ లో మాట్లాడేసాం 2,13,000 అని చెప్పిళ్ళు. ఒక 500 కానీ 1,000 రూపీస్ కానీ అటు ఇటు వేస్తా అన్నారు. ఇప్పుడు ఏంటంటే మేము షోరూమ్ అయినతో కూడా మాట్లాడినాం. సీదాడికి వెళ్ళి లాస్ట్ 500-1,000 అటు ఇటు అవుతుంది. సీదా పోయి మాట్లాడుకొని సీదా ఇప్పుడు బైక్ అయితే తీసుకుపోతున్నాం. ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఇంట్లోకి అయితే తెలుసు, బట్ వీళ్ళ ఇంట్లో పైసలు ఇచ్చిళ్ళు అంతా వేసిళ్ళు ఓకే, బట్ వీళ్ళ ఇంట్లో అయితే అస్సలేరు అన్నట్టు. అక్కడ లేట్ అవుతుంది, కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే ఉంటా అని చెప్పేసి మేము ముగ్గురం అయితే వెళ్తాను. వీడైతే ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు, ఈ లక్కీ ఆడ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ముగ్గురం కలిసి అయితే షోరూమ్ కాడికి పోయి ఇప్పుడు ఆ బండి అయితే డెలివరీ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఏ బండి అనేది కింద కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు ఈ బండి అయితే ఎవరిని తెలియదు సాధారణంగా. వీనికి నాకే తెలుసు, ఇక వీనికి చెప్తాను అని తెలుసు కూడా. ఇప్పుడైతే మేము సీదా షోరూమ్ కాడికి అయితే బండి అయితే తీసుకుంటాను. లాస్ట్ వరకు చూడండి. వీడియో గిట్ట నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి అయితే ఈ డ్రీమ్ బైక్ కూడా కంప్లీట్ అయ్యి, నా డ్రీమ్ బైక్ కంప్లీట్ అయిపోయింది. వీడి డ్రీమ్ బైక్ ఎప్పుడు కంప్లీట్ అవుతా అని చెప్పి వీడు వెయిటింగ్లో ఉన్నాడు. మొత్తానికైతే ఆ రోజు కూడా వచ్చేసింది. మీకు రీసెంట్గా అయితే ఒక హెల్మెట్ కొన్నాం. హెల్మెట్ పేరు వచ్చింది యాక్సా హెల్మెట్. ఇదైతే బ్లాక్, ప్యూర్ బ్లాక్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది. అందరు దీన్ని పట్టుకొని రీల్స్ ఇస్తారు. మొత్తానికి అయితే హెల్మెట్ కూడా కొన్నాం. బండి కూడా కొంటాను ఈ రోజు పోయి బండి కూడా తీసుకుంటాను. లాస్ట్ వరకు చూడండి సరేనా. హలో వాయిస్, మొత్తానికి అయితే ఇప్పుడైతే మనం ఇంకా షోరూమ్ అయితే చూస్తారుగా. అసలు బైక్ ఏందని కూడా ఏం చెప్పాలిగా. మొత్తానికి అయితే మనం షోరూమ్ కాడికి అయితే వచ్చేసినాం. ఏమో అలా మీకు తెలిసిన వాటికి అయితే పెద్ద బైక్ వచ్చేసి ఏముంటుంది, ఆల్మోస్ట్ V4 కానీ V3, MT-15, FZ అదే ఉంటాయి కదా, అంతే కదా. మొత్తానికి అయితే ఎన్నో రోజుల నుంచి అనుకున్నాడు, ఎన్నో డేస్ నుంచి కూడా అనుకున్నాడు. మొత్తానికి అయితే ఆ డ్రీమ్ కంప్లీట్ అయిపోతుంది. మొత్తానికి అయితే ఇప్పుడైతే మన డ్రీమ్ బైక్ అయితే వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడు లోపలికి అయితే పోదాం, షోరూమ్ కూడా చూపిస్తాను కదా చూడండి. మొత్తానికి అయితే ఇప్పుడైతే మేము క్యాష్ చూపిస్తాను చూడండి. చూడండి మన క్యాష్ అయితే లెక్క పెడతారు. మనకి ప్రైస్ వచ్చేసి 2,13,000. బట్ మనకి అంకుల్ కొంచెం తక్కువ చేసి 2,12 తీసుకున్నారు కదా, 12 కదా, 12 అన్నట్టు. క్యాష్ అయితే లెక్క పెడతారు కదా చూడండి. చూడండి వాళ్ళైతే లెక్క పెడతారు అమౌంట్ చూసి మొత్తం. లాస్ట్ వరకు అయితే చూసి ఎంజాయ్ అయ్యండి సరేనా. చూడండి లాస్ట్ వరకు ఈ డ్రీమ్ బైక్ ఏంటన్నది రివ్యూల్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి సరేనా. మొత్తానికి అయితే ఇప్పుడైతే మనీ మొత్తం కౌంట్ చేసి ఇప్పుడైతే అన్న వాళ్ళకైతే ఇస్తున్నారు. ఇచ్చేసారు. లక్కీ ఒకసారి చూడు. మొత్తానికి అయితే డ్రీమ్ బైక్ అయితే కొంటాను. ఇంకేంది మొత్తానికి అయితే వెనకాల డ్రీమ్ బైక్ అయితే ఉన్నది, డెలివరీ అయిపోతుంది.
గ్లాస్ మనోడైతే రీసెంట్ అయితే బ్లాక్ అష్ట హెల్మెట్ అయితే చూడండి అవుట్ఫిట్ చూడండి దారా చూడండి MT-15 మొత్తానికి అయితే ప్యూర్ బ్లాక్ చూడండి గాయ్స్. ఎట్లుందో కింద కామెంట్ చేయండి.